హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో క్రిస్పీగా టేస్టీగా ఉండే చెగోడీల్ని ఎలా సింపుల్ గా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. షాప్స్ లో అయితే మైదాతో తయారు చేసుకుంటూ ఉంటారు, కానీ బియ్యం పిండితో కూడా చాలా ఈజీగా క్రిస్పీగా ఈ చెగోడీల్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా వరి పిండితో కూడా ఒకసారి చెగోడీల్ని ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళకి కూడా. సెలెక్ట్ చేయకుండా క్రిస్పీగా తయారు చేసుకునే ఈ చెగోడీల రెసిపీ కోసం బియ్యం పిండిని ఇక్కడ కొలిచి చూపిస్తున్నాను. బియ్యం పిండిని కరెక్ట్ గా 1 కప్ అంటే 150 గ్రాముల వరకు తీసుకోవాలి, లేదంటే 1 కప్కి సమానంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా కొలిచి తీసుకున్న బియ్యం పిండిని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక పాన్ లో 1 కప్ వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు వాముని నలిపి వేసుకోవాలి. వాముని వేసేటప్పుడు డైరెక్ట్ గా వేయకండి, కొంచెం క్రష్ చేసి వేసినట్లయితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపును కూడా వేసుకుని 1 టీ స్పూన్ కారం, అలానే 1.5 టీ స్పూన్ వరకు వెన్నను కూడా వేసుకోవాలి. వెన్న మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు అండి, లేదంటే ఆయిల్ ని కూడా వేసుకోవచ్చు. వెన్నని వేసుకున్నట్లయితే చెగోడీలు గుల్లగా వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ లో 1.5 టీ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకుని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతూ ఉండగా స్టవ్ ఫ్లేమ్ ని తగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1 కప్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత వెంటనే ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండి కొద్దిగా చల్లారిన తర్వాత, మరీ చల్లారనివ్వకండి, కొంచెం వేడిగా ఉండగానే ఇలా చేత్తో బాగా మెదుపుకోవాలి. 150 గ్రాముల పిండికి 1 కప్ వరకు నీళ్లు వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఈ టైంలో మీకు ఏమైనా పిండి పొడి పొడిలాడుతూ ఉందంటే కొద్దిగా నీళ్ళను చిలకరించుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాల్సి ఉంటుంది. సెమీ సాఫ్ట్ గా ఈ ముద్దని కలుపుకోవాలి. నెక్స్ట్ చెగోడీలను తయారు చేయడం కోసం ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుని ఇలా చేత్తో తాంచిన తర్వాత ఇలా వేలికి రింగ్ లా చుట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్కొక్కటిగా చెగోడీలను చుట్టుకోవచ్చు, లేదంటే ఎక్కువగా చుట్టాలి అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండిని ఇలా పొడుగ్గా తాడులాగా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా వేలికి రోల్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్ ని అతికించుకోవాలి. ఇలా అతికించినట్లయితే ఈజీగా స్టిక్ అయిపోతాయి. ఇలా రోల్ చేసినప్పుడు మీకు పిండి ఏమైనా క్రాక్స్ వచ్చినాయి అంటే పిండిలో కొద్దిగా నీళ్లు అనేది అవసరం అవుతాయి. అలా క్రాక్స్ వచ్చినట్లయితే కొద్దిగా నీళ్లు చిలకరించుకుని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని ఇలా రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వరి పిండితో చేసిన ఈ చెగోడీలని చేత్తోనే చేసుకోవడం బెటర్ అండి, లేదంటే మీరు జంతికల గొట్టంలో కూడా వేసుకోవచ్చు. జంతికల మౌల్డ్లో వేసుకున్నట్లయితే కొంచెం పెద్ద హోల్స్ ఉన్నవి తీసుకోవాలి. అలాగే జంతికల మౌల్డ్కి కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవచ్చు. వరిపిండితో మనం ఈ చెగోడీలను తయారు చేసుకుంటున్నాం కాబట్టి జంతువుల గొట్టంలో ఇలా వేసినట్లయితే లైట్ గా క్రాక్స్ అనేవి వస్తాయి. వరిపిండితో చేసిన ఈ చెగోడీలని చేత్తోని చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. అలానే వీటిని ఎక్కువగా లావుగా చేయకండి, అలా చేసినట్లయితే ఇవి సరిగ్గా ఫ్రై అవ్వవు. ఫ్రై అయినా కూడా మెత్తగా ఉంటాయి, కాబట్టి వీలైనంత వరకు ఇలా సన్నగానే తయారు చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మరి లావుగా కాకుండా ఇలా సన్నగా చెగోడీలాగా ఒత్తుకోవాలి. మైదాతో అయితే కొద్దిగా లావుగా చేసుకున్నా కూడా గుల్లగా క్రంచీగా వస్తాయి, కానీ వరిపిండితో చేసుకునే ఈ చెగోడీలని కొద్దిగా సన్నగానే చేసుకోవాల్సి ఉంటుంది. సో అన్నిటినీ కూడా ఇలా చెగోడీలా ఒత్తుకున్న తర్వాత వేడి నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను సగం క్వాంటిటీ చెగోడీలను వేసుకుంటున్నాను. చెగోడీలను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో స్టవ్ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ చెగోడీలని మరి హై ఫ్లేమ్ లో గానీ లేదా లో ఫ్లేమ్ లో గానీ ఫ్రై చేయకండి, మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి ఫ్రై అవడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. ఇవి అంతగా కలర్ రావండి, సో మీరు ఫ్రై అయిపోయాయని ముందే తీసేయకండి. ఇవి ఫ్రై అయిపోయాక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఎక్కువగా బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలానే మిగతా బ్యాచ్ ను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకదానిపైన ఒకటి వేసుకున్న అతుక్కోవు. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది. బియ్య పిండితో చేసినా కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. ఇలా బియ్య పిండితో క్రిస్పీగా ఉండే చెగోడీలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. నేను చెప్పిన టిప్స్ ని పాటించి ఈ రెసిపీ తయారు చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా కూడా వస్తాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం భారతీస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.